గురువుగారు చెప్పినటువంటి ఆ విద్య యోగాలో నేను కూర్చున్నప్పుడు నాకు అంతకుముందు బాగా తల పట్టేసినట్టుగా మొత్తం లోపల ఎంత అసలు బాగా భారంగా ఉండేది. నా బాడీలో ఏదో అద్భుతం జరిగినట్టుగా విపరీతంగా కడుపు ఎగేయటం జరిగింది బాగా. ఏది అమ్మవారి వెలుగు రకరకాల రంగులు ఉన్నాయి కదా, అమ్మవారి వెలిగింటే అసలు దేదీప్యమానమైన కలర్స్ కాదు. గురువుగారు చెప్పినటువంటి ఆ విద్య యోగాలో నేను కూర్చున్నప్పుడు నాకు అంతకుముందు బాగా తల పట్టేసినట్టుగా మొత్తం లోపల ఎంత అసలు బాగా భారంగా ఉండేది. నా బాడీలో ఏదో అద్భుతం జరిగినట్టుగా అద్భుతంగా చాలా అంత ఆనందం అంటే అసలు నొప్పి పోయింది. అసలు ఏ నొప్పి లేకుండా అంత తేలిగా అనిపించిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి పడుతున్నాయి తల నొప్పి బాధ. ఈ తలలో బాగా ఎక్కడ బాగా పెయిన్ బాగా లాగడము మొత్తం ఎంత ఘోరమైన పరిస్థితిగా ఉందంటే అట్లా ఉండేది, బాధపడేది. అంటే ఆ బాధ కూడా నాకు ధ్యానంలో తిరిగిని అనిపించేది. ఆ గురువు గారికి చాలా చాలా మనస్ఫూర్తిగా నేను శంభు గురువు గారికి చాలా పాదాభివందనాలు చేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. విపరీతంగా కడుపు ఎగేయటం జరిగింది బాగా. శివుడు డ్యాన్స్ చేస్తా అంటానంటే ఇక మనం లాస్ట్కి లేచి డ్యాన్స్ చేస్తామా అన్న సిచ్యువేషన్ వచ్చింది. కానీ బాగా విపరీతమైన వైబ్రేషన్స్, కడుపు మాత్రమే నాకు తెలియకుండానే విపరీతంగా వచ్చింది వైబ్రేషన్స్. ఒక్కోసారి కండ్లకెళ్ళి నీళ్ళు కూడా వస్తున్నట్టు, మనం ఒక బాధలలో ఇట్లా అంటే డ్యాన్స్ చేసుకుంటా మనం ఏమంటాం విపరీతమైన ఆనంద బాష్పాలను రాల్సి వస్తుంది. ఇట్లా ఆ టైప్లో వచ్చిందండి. కొన్ని నిమిషాల్లోనే ఒక పెద్ద వెలుగు నా లోపల ప్రవేశించినట్టు అది స్పష్టంగా కనిపించింది. ఏది అమ్మవారి వెలుగు రకరకాల రంగులు ఉన్నాయి కదా, అమ్మవారి
వెలిగింటి అసలు దేదీప్యమానమైన కలర్స్ కాదు, ఇక రంగులు ఏదో ఎరుపు వర్ణాలు లేకపోతే ఆవరణాలు కావు, అవి దైవీ శక్తులే తప్ప అవి వర్ణాలు కావు. నాకు దీక్ష తీసుకోక ముందుకు నేను ప్రాపంచికంలో ఉన్నా. ఆ క్రియలు చేసేటప్పుడు అసలు నేను ఉన్నానా లేనా అనేది నేను కాదు అని ఆ శివుడే నేను అనుకుంటున్నా, ఆ జగన్మాతే నేను అనుకుంటున్నా. అయితే అలా ఉంటుంది. తీసుకున్న తర్వాత అసలు శరీరంలో ఎలాంటి అనారోగ్యం కానీ ఏది కానీ లేదు. ఎంత ప్రశాంతంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత గాలిలో తేలిపోయినలాగా ఉంటుంది. కాబట్టి ఈ దీక్షలో ఉన్న మహత్యముని వారం రోజులలో తెలుసుకున్నది ఏంటంటే ఆ పరమశివుణ్ణి, ఆ పార్వతీ మాతను మాలో ప్రతిష్టాపన చేసిన గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. శంభో యోగా క్రియ చేస్తున్నప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందడం జరిగింది. ఒక అసలు ఆనందం అంటే ఏందో ఆనందమైన స్థితిని అనుభవించడం జరిగింది ఈరోజు. గురూజీ గారు ఆ వాయిస్ చెప్తున్నంతసేపు అసలు దుఃఖము, బాధలు ఇవన్నీ తొలగిపోయి అసలు ఆనందకరమైన దానికి ఈరోజు బీజం ఏర్పడడం జరిగింది. గురూజీ గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. శంభోక్రియ విధానం నా మనసు శరీరం గాలిలో తేలేలా చేసింది. ఇక తను సాధించిన తర్వాత ఎట్లుంటావు అన్నది కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. దీక్ష తీసుకున్న రోజు ఒక 60-70 ఏళ్ళ నుంచి మాకు గొడవలో ఉన్నది. ఆ రోజు తీసేసేయండి ఈజీగా అయిపోతాయి అవన్నీ ఈజీగా తాతగారి కాలం నుంచి అనమాట. ఆటంకాల్లో ఉన్నాయన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రాణంలో కర్మ విరిగిపోగానే మనకి జరిగే మంచి అంతా జరుగుతుంది.